రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరికొద్ది నిమిషాల్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే సచివాలయానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చేరుకున్నారు. 20 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. ఇక ప్రధానంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29 కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులతో పాటు ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అలాగే అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటు, కార్వాన్ పర్యాటకం, అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరికొద్ది నిమిషాల్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే సచివాలయానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చేరుకున్నారు. 20 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. ఇక ప్రధానంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29 కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులతో పాటు క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అలాగే అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటు, కార్వాన్ పర్యాటకం, అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఓవర్ టు యు. రాధిక, ఏదైతే మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం ప్రారంభమవుతా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా ఈ యొక్క సమావేశం అయితే మాత్రం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యంగా 20 ప్రధాన అజెండాలో అంశాలతో కూడినటువంటి మొత్తం 20 అంశాలు, ప్రధాన అంశాలు అయితే మాత్రం ఇందులో పొందుపరిచినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క 20 సంబంధించినటువంటి అజెండాల మీద అయితే కూడా మంత్రివర్గం అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉంది. ఈ యొక్క చర్చకు సంబంధించి ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్ సంబంధించినటువంటి టెక్నికల్ హబ్, అదేవిధంగా పలు వివిధ సంబంధించినటువంటి పనులతో పాటు ఏదైతే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కాకుండా రేపు క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చినటువంటి 15,000 రూపాయల సంబంధించినటువంటి పథకం, వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి సంబంధించి కూడా రేపు అయితే మాత్రం ఆర్థిక సాయం చేయించేందుకు ప్రతిపాదన కూడా మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం మరి కాసేపట్లో తెలుపబోతా ఉంది. కొత్త పర్యటన విధానం, అదేవిధంగా పర్యటనకు సంబంధించినటువంటి దానిపై దాదాపు ఇప్పటికీ కూడా అమృత్ స్కీమ్ ద్వారా అమరావతిలో వివిధ పనులు వేగవంతానికి కూడా స్పెషల్ ఫస్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏర్పాటు, అదేవిధంగా అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు భూ సంస్థలకు సంబంధించినటువంటి కేటాయింపులు, ప్రతిపాదనలు కూడా ఈ రోజు ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో అయితే మాత్రం చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కూడా అంటే గతంలో జరిగినటువంటి క్యాబినెట్ సంబంధించి కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిపై శాసన మండలిలో కూడా ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రులకి ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా ఖచ్చితంగా తెలుస్తా ఉంది. మరి ఇందులో దీంతో పాటు ఇటు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఇటు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కానీ, అదేవిధంగా మనకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి దానిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేందుకు కూడా ఇప్పటికే మంత్రులు మొత్తం కూడా ఒక డిపిఆర్ అయితే మాత్రం సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభం కాబోయేటువంటి యొక్క కేబినెట్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే మాత్రం ఒక దిశానిర్దేశమే కాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి
మరింతగా తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా ఏం ఆలోచన చేయాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే మాత్రం. పవన్, ఇప్పుడు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం వల్ల రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఖచ్చితంగా కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం దాదాపుగా 20 అంశాలలో ప్రధానమైనటువంటి అజెండాగా ఉన్నటువంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిపై, అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ఈరోజు చర్చ జరగబోతోంది. కాబట్టి ఈ యొక్క చర్చలో కొన్ని కీలకమైనటువంటి అంశాలతో పాటు దాదాపుగా చూసుకోవచ్చు నేతలకు జిఎస్టీ సంబంధించినటువంటి దాని కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి భూముల విషయంలో కొంత గజిబిజి గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి రైతులకు ఒక వరాల జల్లు కురిపిస్తారని కూడా తెలుస్తా ఉంది. సచివాలయంలో సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క కేబినెట్ లో కూడా మరికొన్ని కీలక అంశాలపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. మరి భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మంత్రివర్గ సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలతో పాటు పలు ప్రధానమైనటువంటి సూత్రాలపై కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశం జరిగినటువంటి మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రాధిక. ఓకే, రైట్ పవన్.